హాయ్ అండి, ఇవాళైతే మనం పచ్చి రొయ్యలు బెండకాయతో పులుసు అయితే చేసుకుందాం. వచ్చేయండి. దీనికోసం రొయ్యల్లో పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని చిల్లీ కరివేపాకు ఆనియన్స్ పసుపు ఉప్పు వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని టమాటాలు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఇవన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కారం ధనియా పొడి జీరా పొడి గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కుక్ అయిన తర్వాత చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ పులుసు అంతా బాగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, మనకి టేస్టీ అయిన బెండకాయ పచ్చి రొయ్యల పులుసు అయితే రెడీ. ఎంతో టేస్ట్గా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.